The subject, hi all of you. The subject I am going to deal is high voltage engineering, Department of EEE, Cheburi College. So unit 3, generation of high voltage and currents. In that up to now have covered the topics of high voltages, that is AC voltages and DC voltages we have covered, but the topic, next topic is generation of impulse voltages, right? The generation of impulse voltages. So actually, all of you know that what is meant by impulse. Actually, what is meant by impulse voltage. So first of all, you need to know about what is meant by impulse voltage. So just a general definition for impulse voltage is nothing but, so it is an unidirectional voltage. Just it rises like this. Okay, it rises maximum value rapidly, and also falls more or less than rapidly to zero. అలాగే జీరోకి rapidly జీరో అయిపోతుంది అనమాట. ఓకేనా. So just it rises rapidly to maximum value and falls more or less rapidly to zero. Okay na? So there is nothing but actually what is meant by nothing but impulse voltage అని చెప్తారు. ఓకేనా. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నేను చెప్తాను చూడమ్మా. సో standard impulse wave shapes, how can we wave shapes can be obtained అనేది ఒక చిన్న పాయింట్ చెప్పాడు ఇక్కడ యాక్చువల్గా. సో యాక్చువల్గా నెక్స్ట్ మనం ఏంటంటే అసలు వాట్ ఈస్ మెన్ బై ఇంపల్స్ వోల్టేజ్ అనేది నెక్స్ట్ ఇదిగోను ఈ గ్రాఫ్ ఫ్రమ్ ద ఇంపల్స్ వేవ్ ఫార్మ్ నుంచి నేను క్యాల్కులేట్ చేస్తాను సమ్ డెఫినేషన్స్. సో ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి గో ఫర్ జస్ట్ ఏ స్మాల్ డెఫినేషన్స్ అబౌట్ దట్ ఈస్ స్టాండర్డ్ ఇంపల్స్ వేవ్ షేప్స్ అనమాట. ఓకేనా. Transient over voltage due to lightning and switching surges cause steep buildup of surge on transmission lines and other electrical apparatus. So transient over voltage due to lightning and switching surges అన్నమాట. అసలు యాక్చువల్గా ట్రాన్షియంట్ ఓవర్ వోల్టేజ్ అంటే మీనింగ్ ఏంటమ్మా అసలు? ట్రాన్షియంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టు మెన్షన్ దట్ వాట్ ఈస్ మెంబర్ ట్రాన్షియంట్స్. ఓకే. సో వాట్ ఈస్ మెంబర్ ట్రాన్షియంట్స్? So simple చెప్పండి చూడమ్మా. So any electrical equipment can face a transient behavior. So no doubt at all. ఎందుకంటే transient behavior లేని ఎలిమెంట్ ఏది ఉండదు. బట్ in the operation point of view we have to take in that is steady state operation. So for the steady state operation, transient behavior or transient values so has taken as a negligible or zero తీసుకుంటారు. స్టడీ స్టేట్కి తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు సార్ నేను ఫ్యాన్ ఆన్ చేశాను, ఫ్యాన్ ఆన్ చేయగానే రొటేట్ అవుతుంది ఫ్యాన్. సో ఫ్యాన్ రొటేట్ అవుతుంది అంటే బాగానే ఉంది. ఫ్యాన్ 500 RPM రొటేట్ అవుతా ఉంది. ఇప్పుడు చూసారా లేదా? సో లెట్సే ఒక చిన్న ఫ్యాన్ నేను అంటే టేబుల్ ఫ్యాన్ ఆర్ సీలింగ్ ఫ్యాన్ 500 RPM రొటేట్ అవుతుంది, బాగానే ఉంది చెప్పావు. ఓకేనా. సో బట్ నువ్వు స్విచ్ ఆన్ చేసిన తర్వాత నుంచి అంటే జీరో RPM అంటే జీరో అంటే అసలు రొటేట్ అవ్వాలనే పొజిషన్ నుంచి స్విచ్ ఆన్ చేసిన తర్వాత స్లోగా రొటేట్ అయ్యి ఆఫ్టర్ దట్ 500 RPM వచ్చేసింది. అవునా కదా? అంటే ఏంటి? స్లోగా వచ్చేసి ఆఫ్టర్ దట్ 500 RPM స్టడీగా రన్ అవుతుంది ఫ్యాన్ అనేది. అంటే ట్రాన్షియంట్ బిహేవియర్ ఇక్కడ నేను ఏంటంటే నెగ్లిజిబుల్ చేశాను. అంటే ఏంటి? దాన్ని పట్టించుకోలేదు. అంటే సో బట్ ఎవ్రీ ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ కెన్ ఎక్స్పీరియన్స్ ఏ ట్రాన్షియంట్ బిహేవియర్ వెన్ ఇట్ ఈస్ ఎ స్విచ్చింగ్ ఆపరేషన్. స్విచ్చింగ్ ఆపరేషన్ అంటే ఏంటి? వన్స్ స్విచ్ ఆన్ చేయగానే సో కంపల్సరీగా అన్ని అంటే ఇప్పుడు మనకి ఏంటంటే లైట్ ఆన్ అవ్వగానే లైట్ ఇలానే వచ్చి లైట్ ఆన్ అవుతానే ఉంటుంది అనుకోకండి. సో ద బిహేవియర్ ఈజ్ కమ్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ యాక్చువల్లీ. సో ఇట్ మే బి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మైక్రో సెకండ్స్ ఆర్ మిల్లీ సెకండ్స్ ఆల్సో. ఓకేనా రైట్. సో కమ్ టు ద ట్రాన్షియంట్ ఓవర్ వోల్టేజ్ కూడా మనకి ఏంటంటే కెన్ కాజ్ ఎలా అక్కడ అవుతుంది అంటే డ్యూ టు లైటనింగ్ అంటున్నాడు. ఓకేనా. సో లైటనింగ్ అండ్ స్విచ్చింగ్ సర్జెస్ నథింగ్ బట్ లైటింగ్ నథింగ్ బట్ ఏంటమ్మా? సో ఉరుములు. ఓకేనా. మేబీ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఆన్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనమాట. ఓకేనా. స్విచ్చింగ్ సర్జెస్ కెన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎలక్ట్రికల్ ఆపరేటర్స్. ఓకే. సో experimental investigation shows that these waves has a rise time of 0.5 to 10 microseconds. అర్థమైంది కదమ్మా? చెప్పాను ఇప్పుడు నేను మీకు. ఓకేనా. సో దీస్ వేవ్స్ హ్యావ్ రైజ్ ది టైమ్ ఆఫ్ ఎంత టైంలో రైజ్ అవుతాయి అంటే సో 0.5 to 10 microseconds అంటే
మనం 1 సెకండ్ అంటేనే చాలా ఎక్కువ అన్నట్టు యాక్చువల్‌గా. ఆ 1 సెకన్ను మనకి 1 సెకన్‌లో ఇంత హై వోల్టేజ్ దట్ ఈస్ ట్రాన్సియెంట్ ఓవర్ వోల్టేజ్ అనేవి మన ఆపరేటర్స్‌లో ఫ్లో అయ్యాయి అంటే ఇట్ మే బి ఏ డ్యామేజ్ ఆల్సో. ఓకేనా? మే బి ఏ డ్యామేజ్ అవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ ఇన్సులేషన్. జస్ట్ మినిట్. What the insulation you have carried out to the each equipment, right? So same you can add a point cheppanamma. Then the decay time is 250% of the peak value on the order of 30 to 200 microseconds. అంత ఫాస్ట్ గా మనకి సో డిసపియర్ అయిపోతుంది మనకి. ఓకేనా? సో అంత ఫాస్ట్ గా డిసపియర్ అయిపోతుంది, రైట్? సో the wave shocks are arbitrary and మనం చెప్పలేం, బట్ మోస్ట్లీ యూనిడైరెక్షనల్. ఇప్పుడు చెప్పిన పాయింట్ యూనిడైరెక్షనల్ ఉంటే కంపల్సరీగా. So it is shown that lightning over voltage waves can be represented as double exponential waves defined by the equation. This is the equation, general equation. So ఇది కామన్ అమ్మా. that is v is equal to ఏంటంటే so v naught into e power of minus alpha t minus e power of minus beta t. So this is exponential term, this is the decaying term. So v is equal to అంటే మనం అపేరే v is equal v naught అంటే బట్టి maximum voltage into e power of minus alpha t minus beta t e power of, okay, where alpha and beta are the constants of microsecond values, okay, right? So this is the waveform. Actually before going to my topic, actually and some definitions చెప్తాను జాగ్రత్త చూడండి ఇక్కడ. అంటే ఐఎమ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ waveform in this ppt. సో జస్ట్ జాగ్రత్త చూడండి ఒకసారి. సో యాక్చువల్ గా any impulse voltage has a two number of segments. 2 segments ఉంటాయి మనకి కంపల్సరీగా. ఓకేనా? 2 segments ఏంటంటే సో ఫస్ట్ సెగ్మెంట్ ఏమంటాం అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వేవ్ ఫ్రంట్. This is called as wave front. Next ఏంటంటే second one is wave tail. Okay, so these are the 2 main segments. Okay na, wave front and wave tail. So ఈ రెండు definitions very important for this waveform, that is impulse waveform. Let's say in this we go for first of all wave front కి వెళ్దాం. ఓకేనా? వేవ్ ఫ్రంట్ లో మెయిన్ గా మనం ఏంటంటే ఇక్కడ జాగ్రత్త చూడమ్మా. వేవ్ ఫ్రంట్ లో ఏం డిఫైన్ చేస్తామంటే సో వాట్ ఇస్ మీన్ బై వేవ్ ఫార్మ్, వేవ్ ఫ్రంట్. యాక్చువల్లీ వాట్ ఇస్ మీన్ బై వేవ్ ఫ్రంట్ అంటే ఏంటంటే జానమ్మా ద టైమ్ టేకెన్, దిస్ ఇస్ ద గ్రాఫ్, దిస్ ఇస్ వోల్టేజ్ అండ్ దిస్ ఇస్ ద టైమ్. ఓకే, సో దేర్ ఆర్ పర్సెంటేజ్ ఆఫ్ దేర్ 0, 30, 10, 30, 90, 100. So corresponding times also we have, let's say this is t0. Okay, consider this is t0. Let's say this is t1. T1 consider as a 10%, 10 is okay. Next 10, 30 ఏమో t1 dash అమ్మా. ఓకే, నెక్స్ట్ t2 is nothing but 90%. t3 nothing but ఏంటమ్మా ఇక్కడ sorry t3 nothing but 100%, right? So right, sorry, some that is we have wave front, right? What is meant by wave front? Nothing but the time taken by the wave to reach its maximum value of this waveform. Nothing but this is nothing but, okay na? So 100% anamata, starting from 0. So starting from 0 to maximum value reach edani ante wave front anta. One waveform, just a minute. So the time taken by the waveform, so to reach its maximum value from the 0 point. Okay, ఇక్కడ నుంచి 0 నుంచి సో ఏ వరకు nothing but this time is nothing but t3 is nothing but wave front అని చెప్పాడు. So which can be defined as wave front. So wave front is defined as wave front time. Okay, wave front time is defined as, so నేను అలా డిఫైన్ చేస్తాను జాగ్రత్తగా. That is 1.5 into t2 minus t1, right? t2 minus t1, that is for t2 okay na? So right, so t2 minus t1, right? So then
So where what is meant by T2? What is meant by T2? Nothing but a, so T2 is nothing but the time taken to complete the 90% of the peak value. So this is the T2 value. Okay, na? So corresponding value in the time taken to complete the waveform. This waveform, to complete this waveform, 90% of the peak value. This is the peak value. This is 90% the complete value. T2 under. Next T1 and T1 nothing but so the time taken to complete this waveform, 10% of the peak value, 10%. This is the 10%. Okay, 10, 30, 50, 100 10% of this. Okay, so peak value. So then we can define as this, while this is nothing but a wave front time, that is 1.5 into T2 minus T1, right? So this is about wave front time, right? Coming to the wave tail. So this is nothing but a wave tail, right? So what is meant by wave tail? So just a minute. Okay, wave tail means nothing but a, so the time measured between the nominal starting point, that is T naught, so T naught, and the point at the tail of the 50% of complete, 50% is the completed value. And then the simple definition. Okay, the time measured between the nominal starting point in the T naught and the point on the wave tail. Nothing but this is the tail. Okay, na? Wave tail where the voltage is 50% of the peak value. Actually, this is front and down, this is tail and down. Okay, na? So for that, I'm defining the point is simple. Tail and the wave tail definition. Wave tail definition is the time measured between between T02 from the starting point T0 to the point where the wave tail 50% of the peak value, 50% of the peak value, nothing but that is T4. T4 note chesukochu. So the wave tail definition and wave tail nothing but wave tail can be defined as wave tail is equal to T3 minus, sorry, actually T3, this is T4 right? T4, so T4 minus T0. You can say that T4 minus T0. This is a wave tail formula. Okay, na? So T4 minus T0. Okay, so this is nothing but a wave tail formula, right? So like this you can define this waveform, right? So come to the next point. Actually, I already told this all things just before. Okay, simple. Above equation represents the unidirectional wave. So nothing but this is nothing but I mentioned here the equation is V is equal to naught in T power minus alpha T minus E power minus beta T is nothing but what చెప్పిన point. So simple, that is unidirectional waveform another. Okay, na? Rapidly increases to and falls to zero. Okay, impulse and definition. Okay, the general wave shape is given by simple wave shape. Okay, na? So impulse waves are specified by defining their rise or front time. Okay, rise or phantom or fall or tail time and చెప్పి. Okay, na? ఈ రెండు definitions ఇప్పుడు explain చేశాను నీట్గా. Okay, na? So this is about some discussion referring to the waveforms. So the peak value of A is fixed. Peak value of A is fixed. Maradu. Okay, na? And the referred to as 100% annam. Okay, na? The points corresponding to 10% to 90% of the peak values are called as front portion. Front portion అంటే C నుంచి D వరకు ఉండేదాన్ని ఏమంటామంటే front portion అంటాం. The line joining these points is extended to cut the time axis at O1. That is O1. This is what O1, right? So is taken as a virtual adjoint. So 1.25 times the interval between the time T1 and time T2 corresponding to the values of C and D. T1 and T2 corresponding value C and D anamata. Corresponding C and D, right? So then it is defined as the same formula to make it penalty. Okay, na? The point E is located on the wave tail. Wave tail corresponding to 50% of the peak value. Wave tail definition is 50% of the peak value. Okay, na? Its projection on time axis is T4, right? So like this simple definitions even we note చేసుకున్నాము. So already me చెప్పాను main definition, three definitions చెప్పాను.
that is a wave front and a wave time, right? Right. So this is very important topic I am going to discuss further. That is the circuits for producing the impulse voltages. Circuits producing the impulse voltages. A double exponential waveform of the type mentioned equation number 6.1. Sorry, this is the equation. So V is equal to V naught into e power minus alpha t, e power minus beta t. Okay, na? So this is nothing but ఏంటంటే వాడు చెప్పి పాయింట్ క్లియర్ చెప్తున్నాడు. సో the double exponential waveform, that is నేను ఇప్పుడు మీకు చూపించిన the equation, that is it is the equation. Okay na? So which represents but mentioned as this may be produced in the laboratory with a combination of series RLC circuit under over damped conditions or by a combination of two RC circuits like this. Okay na? Adi ela vastundante equation. So maybe a series RLC circuit or two RC circuits, right? So come to different equivalent circuits that produce impulse waves are shown in figure. So out of the circuits, the one shown in figure is 6.15A to D are commonly used. So these are the waveforms who have commonly used. Okay na? So out of the circuits, the ones, okay na? Okay, right? Circuit shown in figure 6.1A. So nothing but that is nodal generators only. Okay na? Next to commercial generators to employ circuits shown. So commercial generators and model generators and simple and commercial, and this is these two are commercial and these two are model generators. Okay na? So these are the equations, that is sorry, these are the wave circuits producing the high impulse waves, okay na? Right? So here in this circuit, actually the voltage V, voltage supply voltage V, and that is nothing but the capacitor, right? Capacitor RLC circuit. The RLC, the voltage across R is nothing but a V naught of T, L, and this is similarly secondary circuit RLC only, but R1, R2. Okay, so only you have RC circuit, right? Two sets of RC circuits. Two sets of RC circuits we have regularly used here, right? So the capacitor C1 or C previously charged to a particular DC voltage suddenly discharged into a wave shaping, right? So by closing the switches, the discharging voltage V0 shown in figure gives rise to the desired double exponential wave shape. అందుకనే వచ్చింది మనకి అక్కడ హౌ అనేది ఒకసారి చూద్దాం. Analysis of impulse generator circuit of series RLC type. సో నేను టూ సెట్స్ ఆఫ్ ఆర్సీ సర్క్యూట్ తీసుకుంది, ఇక్కడ ఆర్ఎల్సి సర్క్యూట్ తీసుకున్నాను. సో జస్ట్ ఒకసారి చెక్ చేయడం జాగ్రత్త ఈక్వేషన్స్. సో ఫస్ట్ ద రిఫరెంట్ ది ఈక్వేషన్ మనం సర్క్యూట్ నుంచి చెప్పదా, ఓకేనా? దిస్ ఈక్వేషన్ అంటే సో ఎస్ క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే ద వోల్టేజ్ అక్కడ డిఫరెన్స్ చూద్దాం, ఓకేనా? కేవీఎల్ ఈక్వేషన్. సో ఫస్ట్ వి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే వోల్టేజ్ అక్కడ కెపాసిటీ 1/C ఇంటిగ్రల్ IGT ప్లస్ I into R plus L into di/dt. These are the voltages only. When supply voltage is V. So right. So with initial conditions at D is equal 0, that is I of naught is equal 0. In the initial conditions T is equal 0 and TNT. So just before the switch is closed, close cheyalanka. Cheyaka mundu condition gunchi maatladutunnan. Cheyaka mundu emaidi current flow idda current flow that is 0. Okay. So I of naught is equal 0. Then and the net charge in the circuit I is equal dq/dt is equal 0, right? So writing the above equation in Laplace transform. So V nothing but V/S is equal to 1/C integral IDT. I nothing but I of S వస్తుంది. But one integration తీసేస్తేంటమ్మా 1/CS into I, 1/CS into I plus R into I of S plus L into S into I of S. Okay na? So this is the equation. 1/CS, let us say ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ వచ్చేసారు అంతే కదా. సో ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ ఏంటంటే 1/C సారీ 1/C బట్ ఇంటిగ్రేట్ చేసింది 1/S
plus integral I dt, nothing but we got that is I of s plus I r into I of s r into I of s plus L into dA by dt, nothing but L into S into dA by dt. Right? So this equation can be written as like here 1 by CS and I of s, I of s common this thing, we can get this value. Okay, na? A value is check cheskunnam sorry. So I of s, from this I of s is equal to V of s divided by this value. Okay, na? Right, not only I not chesam. So from this in the VL by R common need. So VL by R common this thing, we can get the value 1 by S square plus RS by L plus 1 by LC and cross multiply చేసిన తర్వాత వచ్చే వాల్యూ అన్నమాట ఇదంతా. సో వేర్ V is equal 0 ప్లేస్ చేయండి. ఓకేనా? Sorry, I mentioned not that is I of s is equal to V by L common this thing ఇక్కడ. So 1 by S square plus RS by L plus 1 by LC, right? So not I mentioned, sorry, that is V is equal to 0 not mentioned, sorry. And differentiation ఇక్కడ వేరియబుల్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి V by S వస్తుంది. ఓకేనా? Not we can consider as 0. Okay, right. So from this equation we got that is V of s, that is V nothing but I of s is equal to V by L, this equation, right? So V of s is equal to V into R by L. So V of s and endama formula. So this is V of s. Okay, integral sorry Laplace transform apply cheyandi. V of s is equal to R into I of s వస్తుంది. అవునా? So V of s is equal to R into I of s. So I of s అంటే ఇప్పుడు ఇచ్చిన మనకి ఈక్వేషన్, సో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి అంటే V into R by L and this value. ఓకేనా? So where R by 2L is greater than 1 by root LC. So further the roots the roots are that is S square S square plus RS by L plus 1 by LC equation ke roots entama. So plus or minus B plus or minus square root of B square minus 4AC by 2A. So please simplify this equation. We will get the values of two values, that is alpha and beta. S1 and S2, these are the values. Okay, na? So the solution of this equation can be formed as V of t is equal to, and this is the value. So okay, from this we can get the values. Anta close cheste manaki endama V naught into e power of minus alpha t minus e power of minus beta t ostundi manaki. Okasari check cheyandi. So we can get the value of V of t is equal to V naught into e power of minus alpha t minus e power of minus beta t. So this is the value we will get. Okay, na? That V naught, where V naught is equal, and this is the value. Okay, where V naught and the value ante ante V naught anukunnadu. Okay, where V naught is, this is the value. Okay, so ఇది V naught of t వచ్చింది కదా, ఈ వాల్యూని V naught అనుకున్నాడు. V naught is V naught into ఈ వాల్యూ నోట్ చేసేసుకున్నాం ఇక్కడ. దిస్ ఇస్ V naught వాల్యూ అన్నమాట, ఇక్కడ నోట్ చేసే V naught వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ సింప్లిఫై చేస్తే ఏంటమ్మా R by L డివైడ్ చేయండి. సో V into 1 minus that is 4L by CR square whole power of 1 by 2 అన్నమాట. ఓకేనా? The sum of the roots alpha plus beta we can written as that is there. ఈ రెండు యాడ్ చేసామనుకో we can get the value of that is minus R by 2L, right? So multiply చేస్తే ఏంటంటే 1 by LC వస్తుంది. So by multiplying the alpha and beta and the multiplication of addition of alpha and beta, we can get these values. Okay, so this is the concept of that is wave that is impulse waveform, right? So impulse waveform. The wave front and the wave tail times are controlled by changing the values of R and L, right? The wave front and tail times in Japan. So this is a wave front, right? This is a wave front waveform and the wave tail, right? These times, the times t times can be changed the values of vary the R and L values. Okay, so which given the generator capacity C and the choosing the values of L. Okay,
beta or the wave front time is determined, and the alpha or the wave tail time is controlled by the values of R in the circuit, right? Simple point, definitely. And the advantage of this circuit is the simplicity, and but the wave shape control is not flexible and independent. So another disadvantage is that the base circuit is altered when the test objective, which will be mainly capacity in nature, is connected across the outside and not inside, right? So hence the wave shape gets changed with the change of test object. So మనం టెస్ట్ ఆబ్జెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే మనం చెక్ టెస్ట్ సపోజ్ టెస్టింగ్ పర్పస్ కదా. సో ఆ టెస్ట్ పర్పస్ అనేది ఒక 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 ఇన్సులేషన్ ఏదో వాల్యూ ఒకటి తీసుకున్నాం, ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి. సో ఇట్ ఈస్ యూజ్ఫుల్ దట్ ఓన్లీ, బట్ నాట్ అనదర్ ఆబ్జెక్ట్ కి యూజ్ అవ్వదు అనమాట. ఓకేనా? రైట్. So come to next one is generation of impulse currents. Okay, so impulse currents. Okay, now have got that is voltage. This is the generation of impulse currents. Okay, so I will continue the this class. Okay, I will continue next. Okay, thank you.